डी न्यूज़ की स्वागतम నేను మీ మెర్సి ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ తన మనుషులమంటూ చెప్పుకునే వాలంటీర్లతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెట్టి చాకిరీ చేయించారని మండిపడ్డ రాష్ట్ర మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి మంత్రి మండలి సమావేశంలో వాలంటీర్ వ్యవస్థపై ఆలోచన చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు వెల్లడించిన మంత్రి డోలా నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న రెడ్ క్రాస్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా రెడ్ క్రాస్ ఎదుర్కొంటున్న నిధుల కొరత గురించి చర్చించి నిధుల కొరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించిన కలెక్టర్ ఇక వివరాలకు వెళితే తన మనుషులమంటూ చెప్పుకునే వాలంటీర్లతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెట్టి చాకిరీ చేయించారని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రులు డాక్టర్ డోలబాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. ఎన్నికల సమయంలో వాలంటీర్ల చేత బలవంతపు రాజకీయాలు చేయించి వారిని తన రాజకీయ తొత్తులుగా ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. వాలంటీర్లు అందరూ జగన్ చేసిన మోసాన్ని గమనించాలని అన్నారు. సచివాలయ ఉద్యోగులతో పాటు వాలంటీర్లకు సాక్షి పత్రిక కొనుగోలు కోసం 2,005 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేశారని ఎద్దేవా చేశారు. నిన్న జరిగిన మంత్రి మండలి సమావేశంలో వాలంటీర్ వ్యవస్థపై ఆలోచన చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని చర్చించడం జరిగిందని ఆయన తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి తన చేష్టలతో ఫేక్ ప్రచారాలు, ఫేక్ చేష్టలు, ఫేక్ ముఖ్యమంత్రి అని చెప్పి నిరూపించుకున్న విషయాన్ని ఈరోజు మొత్తానికి వెలుగులోకి వచ్చింది. తన వాలంటీర్లు, తన మనుషులని చెప్పుకున్నటువంటి వ్యక్తుల యొక్క సేవలు 2023 ఆగస్టు నుంచి కూడా వాళ్ళు ఉద్యోగాల్లో లేరు. సరే, కొంతకాలం ప్రభుత్వ డబ్బులు ఏదో చెల్లించారు కాబట్టి వాళ్ళని రెన్యువల్ చేద్దామని చెప్పి ఈరోజు కేబినెట్ ముందు తీసుకొస్తే దానిలో డొల్లతనం బయటపడింది. ఇటువంటి ఉద్యోగాల్లో లేని వ్యక్తుల్ని బలవంతంగా మీరు ఉద్యోగాలను రాజీనామాలు చేయడం, ఈ డ్రామాలన్నీ కూడా బయటకు వచ్చాయి. వాళ్ళకి మంచి చేద్దాం అనుకున్న సమయంలో కూడా తన చేసినటువంటి అకృత్యాలు అడ్డం వచ్చాయి. ఈరోజు కేబినెట్ లో అందరూ కూడా మంత్రులు కూడా దీని విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి అతను ఉద్యోగాలు లేని వాళ్ళకు కూడా నిధులు కేటాయించడం, శాలరీస్ చెల్లించాడు. తర్వాత వాళ్ళ కార్యకర్తలు, నాయకులు పోటీపడి ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు, మేము ఎన్నికల సమయంలో కూడా జీతాలు మేమే ఇస్తామని చెప్పేసి వాలంటీర్లకు తాయిలాలు అందించారు. ఇంకో విషయం ఏంటంటే, ఈయన తన పత్రికను ప్రమోట్ చేసుకోవాలి, వాలంటీర్లకి, ఉద్యోగస్తులకి ఇది ఇస్తున్నట్టుగా చెప్పుకుంటూ సాక్షి పత్రికను కొనుగోలు చేశారు. 4 లక్షల మందికి ఉద్యోగులకి అందరూ కలిపి సంవత్సరానికి 102 కోట్ల 60 లక్షలు లెక్క 2 సంవత్సరాలకి 205 కోట్ల 20 లక్షల రూపాయలని ఖర్చు పెట్టినాడు. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం, ప్రజాధనాన్ని దొడ్డిదారిన తన యొక్క సంస్థలకు మళ్లించుకున్నటువంటి చేసింది. దీని విషయంలో కూడా ప్రజలు ఆలోచించాలి. ప్రజాధనాన్ని ఒక అసమర్థుడు ఎంత దారుణంగా మోసం చేసిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన వాలంటీర్గా ఉన్నటువంటి ఆయన మనసుని చెప్పుకున్నటువంటి వాలంటీర్లు గమనించుకోవాలని చెప్పి రెడ్ క్రాస్ రక్తదాన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సందర్శించారు. కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న రెడ్ క్రాస్ కు విచ్చేసిన కలెక్టర్ కు చైర్మన్ ప్రకాష్ బాబు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. మొదటిగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు సర్ హెన్రీ డొనాల్డ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బ్లడ్ సెంటర్ ఏర్పాటుకు గత కొన్నేళ్లుగా చేసిన కృషిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చైర్మన్ ప్రకాష్ బాబు జిల్లా కలెక్టర్ కు వివరించారు. అనంతరం రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ లోని 3 కోట్ల ఆధునిక పరికరాలను, వాటి పనితీరును బ్లడ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ వివరించారు. బ్లడ్ సెంటర్ కు వచ్చేందుకు మున్సిపల్ ఫిల్టర్ బెడ్ నుండి మరో మార్గాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అందుకు కావాల్సిన ఆదేశాలను కమిషనర్ కు ఇస్తామని తెలిపారు. రెడ్ క్రాస్ ఎదుర్కొంటున్న నిధుల కొరత గురించి మేనేజింగ్ కమిటీ తెలియచేయగా వెంటనే రెడ్ క్రాస్ మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహిస్తానని, అలాగే మైనింగ్ చెస్, సిఎస్ఆర్ నిధుల కొరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్టెప్ సిఇఓ లోకేశ్వరరావు, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి, కోశాధికారి రాఘవ, మేనేజింగ్ కమిటీ సభ్యులు బివి రెడ్డి, కత్తి శ్రీనివాసరావు, శ్రీరామ్ రెడ్డి, ప్రసన్నరాజు, జనార్దన్, ఇక్బాల్, న్యాయమూర్తుల భాష, పవన్, మారెల సుబ్బారావు, మెడికల్ ఆఫీసర్ కృష్ణ, ఏవో సుధాకర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మామూలుగా అది యాక్చువల్గా మామూలుగా బయట టెస్ట్ చేసి అది ఆల్రెడీ బయట సార్
rated storage, well storage PRS, factor rated system. అది కాకుండా ఒక కాంప్లెక్స్ PRP rated మొత్తం 5 కాంప్లెక్స్ క్రైమ్ ఓల్డ్ బెటర్స్ ఇస్ 3 కాంప్లెక్స్ సబ్మిట్ ఇప్పుడు మనకు డోనర్ ఏదైనా వచ్చి ఫస్ట్ కలెక్ట్ క్లినికల్ ప్రైస్ చేశాను కాంపనెంట్స్కి గ్రూపింగ్ ఏముంటుంది దాంట్లో రియాక్షన్స్ అనేది సీరం స్టోర్ చేసుకోవడానికి తీసుకో కలెక్షన్ మన పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం పురస్కరించుకుని ఒంగోలు నగరం నందు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందిరా ప్రియదర్శిని లా కళాశాల నందు బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు పువ్వాడి దామోదర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమ్మి నరసింహారావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ ఎస్పీ శ్రీధర్రావు పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన మన శరీరంలో కొత్త రక్త కణాలు ఉత్పత్తి అవుతాయని, మంచి ఆరోగ్యం మనకు లభిస్తుందని తెలియజేశారు. రక్తదానం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శివారెడ్డి, బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు పువ్వాడి దామోదర్, డాక్టర్ సెల్ కార్యవర్గ సభ్యులు కొమ్మి నరసింహారావు, జిల్లా ఇన్ఛార్జ్ రవిశంకర్, బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ కృష్ణారెడ్డి, యోగయ్య యాదవ్, సురేష్, రాము, శ్రీనివాసరావు, రామకృష్ణ, బత్తిన మహేష్, సత్యవతి, లక్ష్మి, బీజేపీ నాయకులు, భారతీయ జనతా యువ మోర్చా నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రియదర్శిని లా కాలేజ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం క్విజ్ కాలేజ్ మరియు మిగతా కాలేజ్ వాళ్ళు వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి గారి బర్త్డే సందర్భంగా సేవా పక్వాడ అనే ఒక కార్యక్రమంలో భాగంగా 15 రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. చాలామంది స్టూడెంట్స్ వాలంటరీగా వచ్చి, చాలామంది ఫస్ట్ టైం డోనర్స్ కూడా ఉన్నారు. చాలా ఆనందకరమైన విషయం. అంటే ఇది స్టార్టింగ్ ఆఫ్ ఎ బిగ్ థింగ్ టు హ్యాపెన్. అంటే ఫస్ట్ టైం డోనర్స్ అనేది చాలా గొప్ప విషయం. అంటే ఫస్ట్ టైం వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని రావడం, తర్వాత కొంతమంది కొన్ని ఇంట్రికసీస్ ఉంటాయి, కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి. అంటే రక్తం ఇస్తే వీక్ అయిపోతామా, తర్వాత అది మా బాడీలో చేంజెస్ జరుగుతాయి. ఈరోజు వీళ్ళందరూ కూడా వాలంటీర్స్ అందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. ఈరోజు రక్తదానం ద్వారా మీ బాడీ రిజ్యూనేట్ అవ్వడం కాకుండా, అంటే ఇంకా శక్తి పుంజుకోవడం కాకుండా, మీరు మిగతా వాళ్ళకి ఒక్కొక్క రక్తదానం చేస్తే యాజ్ పర్ స్టడీస్ 3 లైఫ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి స్టడీస్లో తేల్చారు. వాళ్ళందరికీ అటువంటి అవగాహన కల్పించడం జరిగింది. అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇంకా మరింత యాక్టివ్గా మిగతా వాళ్ళు కూడా త్వరలో వస్తారని చెప్పి చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని డాక్టర్ నరసింహరావు అంటారు. నేను లా కాలేజీ ప్రెసిడెంట్ని కూడాను. భారతీయ జనతా పార్టీ మా ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ బర్త్డే సందర్భంగా 17వ తేదీ నుంచి 15 రోజులు రెగ్యులర్గా సర్వీస్ కార్యక్రమాలు 2014 నుంచి చేస్తూనే ఉన్నాము. దానిలో భాగంగానే నేడు మా కళాశాలలో రక్తదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఐపీఎల్సీ ఇందిరా ప్రియదర్శిని లా కాలేజీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు క్విజ్ కాలేజీ యాజమాన్యము, పిల్లలు అందరూ కోఆపరేట్ చేసినందువల్ల ఇప్పటి వరకు 30 మంది దాకా డోనార్సు ఎన్రోల్ చేసుకొని ఉన్నారు. రక్తదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకా కూడా కార్యకర్తలు వాలంటీర్గా వస్తున్నారు. కాబట్టి 40 నుంచి 50 వరకు కార్యకర్తలు ఇవ్వడానికి విల్లింగ్గా ఉన్నారు. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా సేవా పక్వాడా
సేవా కార్యక్రమాలని రోజుకొక కార్యక్రమం చొప్పున నిర్వహించుకోవడం జరుగుతుంది. చూసాం మన గతంలో ఏ ప్రధానమంత్రి పుట్టినరోజును కూడా చాలా అంగరంగ వైభవంగా చూసాం. కానీ సామాన్య ప్రజలకు నవభారత నిర్మాత శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాల్లో మలుచుకొని దళితవాడలో సహంభక్తి భోజనాలు కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, అన్నదానాలు కావచ్చు, ఈరోజు ఒంగోలు నగరంలో ఇందిరా ప్రియదర్శన్ లా కాలేజీ నందు మెగా రక్తదాన శిబిరాన్ని భారతీయ జనతా యువ మోర్చా మరియు డాక్టర్స్ల ఆధ్వర్యంలో దాదాపు క్విజ్ కాలేజ్ కావచ్చు, మరొక కాలేజీ స్వచ్ఛందంగా విద్యార్థులు యువతులతో ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అండ్ డాక్టర్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రకరకాల మిగతా 2వ తారీఖు వరకు కూడా సేవా కార్యక్రమాలు అట్టడుగున ఉన్నటువంటి పేద ప్రజలకి సహాయం చేయటం, హాస్పిటల్లో పండ్లు పంపకాలు చేయటం, అలాగే హాస్పిటల్ క్లీనింగ్ చేయటం, స్వచ్ఛ భారత్ క్లీనింగ్ చేయటం, ఇలాంటి కార్యక్రమాలని చేయమని పయనించి ఆదేశించడం జరిగింది. అలాగే మీ సోదరులారా మీ అందరికీ తెలుసు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 వచ్చిన తర్వాత ఈనాడు ఈ భారతదేశం ఏ స్థాయిలో ఉన్న ప్రపంచ దేశాల్లోనే పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి దేశంగా తయారైంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహేంద్ర వీర వాహనం ప్రవేశపెట్టడం జరిగిందని, దీనికి అనేక రకాల ఫ్యూచర్స్ ఉన్నాయని జనరల్ మేనేజర్ వేణుబాబు తెలిపారు. నగర పరిధిలోని త్రోవగుంట వద్ద గల మహేంద్ర షోరూంలో మహేంద్ర ట్రాలీ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు కార్లకు మాత్రమే ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయని, కానీ ఇప్పుడు మహేంద్ర ఆటో ట్రాలీలో కూడా ఎయిర్ బ్యాగ్లను అమర్చి నూతన టెక్నాలజీతో తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. ఇది ఒక మహేంద్రకి సాధ్యమైందని అన్నారు. 1 లీటర్కు 18.5 కిలోమీటర్లు మైలేజ్ వస్తుందని, దీనికి పవర్ విండోస్, టచ్ స్క్రీన్, 1.5 టన్నుల బరువు మొయ్యగల సామర్థ్యం ఉంటుందని తెలిపారు. కంపెనీలోకి వీర వాహనం రాగానే కొంతమందికి వాహనాన్ని పరిచయం చేయడం జరిగిందని, కొనుగోలు చేసిన వారు మంచి ఫీచర్స్ ఉన్నాయని, దీనిలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పిన పిదప ఈ వీర వాహనాన్ని లాంచ్ చేయడం జరిగిందని తెలిపారు. వాహన కొనుగోలుదారులు మహేంద్ర షోరూం వారి వీర వాహనాలను కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ అనిల్, సేల్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వీరా అనే వెహికల్ ఈరోజు ఆవిష్కరించబడుతుంది. దీనిలో 4 వేరియంట్స్ ఉన్నాయి. మొత్తం V2, V4, V6, నెక్స్ట్ వీటిలో కూడా ఇంకా డిఫరెంట్ V4 ఆప్షనల్, V6 ఆప్షనల్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ ఇన్ క్లాస్ వచ్చి ఫస్ట్గా ఈ వెహికల్ పెడుతుందంటే ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. కమర్షియల్ వెహికల్లో ఫస్ట్ స్టార్ట్ అయింది. అన్ని కాంపిటేటర్స్లో కూడా ఈ మోడల్ లేదు. దీంట్లో మళ్ళీ రివర్స్ కెమెరా, ఇన్ఫోటైన్మెంటు అంటే టచ్ స్క్రీను, ఇవన్నీ కూడా ఈ వెహికల్లో లాంచ్ చేయబడినవి. మొత్తం ఫస్టే ప్రారంభించబడినవి. ఇవి కాంపిటేటర్స్కే వచ్చి, అంటే మా కాంపిటేటర్స్గా మేము ఫీల్ అయ్యేది ఏంటంటే దోస్తు, ఇంట్రా వెహికల్, వీటికన్నా కూడా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఈ వెహికల్లో ఉన్నాయి. దీంట్లో ఒక 2 టన్నేజ్లో వస్తుంది. 1.5 టన్ను, 1.6 టన్ను. 1.5 టన్ను, 1.5 టన్నులో 3 వేరియంట్స్ ఉన్నాయి. 1.6 టన్నులో 3 వేరియంట్స్ ఉన్నాయి. చాలా తక్కువ ప్రైస్కే వస్తున్నాయి. 1.6 టన్ను వచ్చి క్వార్టర్ ట్యాక్స్ ఉంటుంది. 1.5 టన్ను వచ్చి లైఫ్ ట్యాక్స్ ఉంటుంది. బండి పరంగా మాకు ఇబ్బంది లేదు. బండి పరంగా
మైలేజ్ కానీ అంతా బాగానే ఉంది. మీరు ఎంత టన్నేజ్ చేస్తారు? మేము టన్నేజ్ ఐటెం లాగా అన్ని వల్ల కాడికి డిఫరెంట్గా ఉందనే కదా చెబుతుంది. మీరు ఇంతకుముందు ఏ వెహికల్ ఒకటి ఉన్నారు? నాది లైలాండ్ ఉంది, ఎదోస్తా. దానికి దీనికి ఏంటి వేరియేషన్ ఉంది, అది తేడా. ఇదేమో కొత్త క్విక్గా ఉంది బండి, మహీంద్రా పికప్ బాగుంది. పికప్ అది బాగుంది. దాని పికప్ కానీ వేరియేషన్ కానీ బాగుంది. డీజే బాక్స్లో కూడా ఆల్రెడీ మేము డీజే బాక్స్లు యూజ్ చేసి వెహికల్ని వాడుతున్నాం కూడా, ఫిట్ చేసి మొన్న వినాయక చవితి ప్రోగ్రాంకి. పికప్ కానీ ఒకవేళ ఏదైనా వెనక బ్యాక్ లోడ్ వేసి లేవటం కానీ అట్లా అనేది ఏం లేదు. లైలాండ్ కానీ టాటా ఇంట్రా కన్నా కానీ బాగుంది. ఫీచర్స్ వచ్చేసి అంటే మేము తీసుకున్న వచ్చేసి అప్కమింగ్ మోడల్ ఏం కాదు, బేసిక్ మోడల్ మేము తీసుకుంది. ఇప్పుడు వచ్చిన అప్డేట్ వెర్షన్కి మా దానికి కొంచెం వేరియేషన్ ఉంది. అంటే దాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు కావాలంటే, సీసీ కెమెరా అవన్నీ మేము అది అదనంగా. వెర్షన్ పికప్ కానీ మైలేజ్ కూడా 19 దాకా వస్తుంది మాకైతే. జాతీయ కోడింగ్ వారోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని దామచర్ల సక్కుబయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులను గ్రూపులుగా విభజించి టెక్నాలజీ, కోడింగ్, కంప్యూటర్ సైన్స్ తదితర అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థినులు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీల అనంతరం విజేతలుగా నిలిచిన వారికి కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగ అధిపతి సరళ బహుమతులు అందజేశారు. ముంబై నటి కాదంబరి జత్వినిని గత వైసీపీ ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిందని తెలుగుదేశం పార్టీ మహిళా పార్లమెంట్ అధ్యక్షురాలు రావుల పద్మజ అన్నారు. నగరంలోని గుంటూరు రోడ్డులో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిందల్ పరిశ్రమకు చెందిన జత్వినిని అత్యాచారం చేశారని, ఆ కేసు బయటకు రాకుండా చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ తప్పని పరిస్థితుల్లో ఆమె పెట్టిన కేసును స్వీకరించారని తెలిపారు. అయితే ఆమె కేసు పెట్టిందనే కోపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి జత్విని ఆయన స్థలాన్ని ఫోర్జరీ చేసి కాజేసిందని, ఏపీలో అక్రమ కేసు పెట్టారని అన్నారు. గత ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని తప్పుడు కేసులు బనాయించి ఆమెను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేసు పట్ల దృష్టి సారించి అందులో ఉన్న 3 IPS ఆఫీసర్లను సస్పెండ్ చేశారని అన్నారు. మహిళలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలుగు మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ మహిళల రక్షణ కోసం నిరంతరం పనిచేస్తుందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు నిడమనూరి పావని, పసుపులేటి సునీత, టి అనంతమ్మ, జనసేన పార్టీ నాయకురాలు ప్రమీల తదితరులు పాల్గొన్నారు. 70 years ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి 40 రోజులు అక్రమంగా నిర్బంధించి నానా హింసలు పెట్టారనమాట. అంటే మేము ఒకటే అడుగుతా ఉన్నాం, చట్టాలు ఏమన్నా ఉన్న వాళ్ళకి చుట్టాలా అని, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చుట్టాలా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆమె అందంగా పుట్టడం ఆమె నేరమా? ఆమెని ఒక ఉన్నతమైనటువంటి ఒక పారిశ్రామికవేత్త అత్యాచారం చేస్తే ఆమె ఫిర్యాదు చేయటం నేరమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే ఈ వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుంది ప్రజలకి అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అప్పుడేమో జగన్ ఆడవాళ్ళ మీద అత్యాచారం చేస్తే గన్ కంటే ముందు జగన్ వస్తాడు అని చెప్పి చెప్పారు. ఇదేనా జగన్ రావటం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. ఈ కేసులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె తనకి న్యాయం జరుగుతుందని భావించి మళ్ళా రిపోర్ట్ చేస్తే 3 IPS అధికారుల్ని సస్పెండ్ చేశారు. ఇది చాలా హర్షణీయం అని చెప్పి దీనికి తెలుగు మహిళలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్తా ఉన్నాము. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో జత్వాని అనే ఆవిడ మళ్ళా వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అని ఒక ఉద్దేశంతో ఆవిడ మళ్ళా రిపోర్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే కేసు రిపోర్ట్ చేశారో రిపోర్ట్ చేసిన నెలలోపే జత్వానికి న్యాయం జరగడం అనేది మనందరం కూడా గమనించాము. ఆ యొక్క వైసీపీ ప్రభుత్వ దాహానికి 3 అధికార దాహానికి 3 IPSలు బలి అవ్వడం కూడా చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే మహిళా పక్షపాతి ఎవరు అనేది మనకి ఇక్కడ అందరికీ కూడా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాతి అని చెప్పుకోవడానికి ఇది మంచి ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. ప్రజలకు ఎటువంటి మంచి చెయ్యలేని ఈ వైసీపీ గవర్నమెంట్కి ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. అలాగే ఈరోజు ఆవిడకి న్యాయం కేవలం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలోనే జరిగింది. అది చాలా మంచి విషయంగా మనం తీసుకోవచ్చు. ఇలాగే ప్రతి మహిళకి ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ చాలా సురక్షితంగా చాలా ఆనందంగా బ్రతకడానికి ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా హెల్ప్ చేసిద్ది. ఎవరైతే IPSను శిక్షించారో అలాగే దీని వెనుక
వైసీపీ పెద్దల హస్తం ఉంది, వాళ్ళని కూడా శిక్షించాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా అలాంటి యాక్షన్ మన గవర్నమెంట్లో తీసుకోవాలి, తీసుకుంటారు కూడా. ఇలాగే ఇంకా ఎన్నో ఘోరాలు చేస్తుంది వైసీపీ గవర్నమెంట్. అన్నిటినీ ఈ 5 సంవత్సరాల్లో బయటికి లాగి వాళ్ళందరినీ కటకటాల వెనక్కి పంపించి ఖచ్చితంగా వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటున్నాం. హోమ్ మినిస్టర్ అయినటువంటి మన అనిత గారికి చెప్పడం జరిగింది. ఆమె సత్వరం తొందరగా చర్యలు తీసుకొని ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ కేసును కూడా త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి మహిళలకు ఎలాంటి అన్యాయం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. మహిళా మంత్రులను పెట్టాము, మహిళలకి పెద్దపీట వేశాము, ఒక అన్నగా చాలా చేశాను అలా చేశాను అని చెప్పుకున్న జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలాంటి కేసులు, ఎలాంటి విషయాలు, ఎలాంటి వాటిల్లో కూడా ప్రతిదానికి మహిళలకు అన్యాయమే జరిగింది, న్యాయం జరగలేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో తప్పకుండా ఆ మహానటికి న్యాయం జరుగుతుందని మేము అందరం కోరుకుంటూ తెలుగు మహిళల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. పార్టీలో ఎక్కడో బాంబాయి వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కేసు పెట్టి ఆ రోజున్న హోంమంత్రి ఏమైంది? హోంమంత్రి తెలియకుండా ఈ కేసు జరిగిందా? ఒక ముగ్గురు సస్పెండ్ చేసినప్పుడు హోంమంత్రికి రావాలి ఈ కేసు, హోంమంత్రి మీద పెట్టాలా? ఆమె తెలియకుండా అంటే అంత అమాయకతనంగా ఉంది ఆ రోజు గవర్నమెంట్. ఆ లేడీ బాంబాయి నుంచి వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో మా అనిత హోంమంత్రి గారు ఉన్న నాయకత్వంలో న్యాయం జరుగుతుందని 6 నెలలు 4 నెలలు 3 నెలలు దిగమింగి ఇంట్లో మరిగి ఈరోజు వచ్చి గవర్నమెంట్ ర్యాంకులోనే ఒక శీర్షిగా పుట్టింటికి వచ్చినట్టు చెప్పుకోగలిగింది. చెప్పుకోబట్టి ఆమె న్యాయం చేసి ముగ్గురు సస్పెండ్ చేశారు. హోంమంత్రి మీద కూడా ఈ కేసు పోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా నాకు తెలిసిన వరకు నేను కోరుకుంటున్నాను. ఎంతమంది మహిళలు ఇంకా వస్తారు బయటికి వైఎస్ పార్టీలో బలైన అధికారుల కింద, మరి మంత్రుల కింద కానీ రాజకీయంగా కానీ ఆ రోజు మించి అణిగిపోయిన ఇళ్లలో ఉండడు ఈరోజు శ్రేష్ఠగా బయటికి రావడం, తాళాలు పగల కొట్టుకొని బయటకు వచ్చే పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి మరి ఈ సమావేశంగా మా ముఖ్యమంత్రి గారికి, మా హోంమంత్రి గారికి, అనిత గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఒంగోలు జీజీహెచ్ లో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. వారంతా నల్ల బ్యాడ్జ్లు ధరించుకొని మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ముందుగా జీజీహెచ్ ప్రాంగణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జీజీహెచ్ ప్రాంగణ ప్రధాన ద్వారం ముందు మోకాలపై కూర్చొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఒంగోలులోని దామచర్ల సక్కుబోయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. రూడ్ సెట్ మరియు కెనరా బ్యాంక్ సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ అనంతలక్ష్మి, కెనరా బ్యాంక్ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రమేష్, రూట్ సెట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సాధించి తెలుగు ఎగ్జాంపుల్ సెంటెన్స్ హి డైడ్ ఇన్ బ్యాటిల్. బ్యాంక్ ఆఫీస్ తరపున మరొకసారి శుభోదయం. మీ అందరికీ తెలుసు, జాతిపిత మహాత్మా గాంధీ గారు భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్రం తీసుకుని వచ్చారు. ఆయన స్వాతంత్రం తీసుకురాక ముందు, స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత కూడా ఆయన ఎప్పుడూ ఒకే కోరిక కోరుకుంటున్నారు. కొండపి నియోజకవర్గం కందులూరు గ్రామంలో వినాయకుడి నిమజ్జన కార్యక్రమంలో యువతి యువకులు ఉత్సాహంగా పాల్గొని ఆనందంతో నృత్యాలు చేశారు. కందలూరు వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో గత 13 రోజులుగా జరిగిన వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నేడు భక్తుల కోలాహలం నడుమ డప్పు వాయిద్యాలతో బాణసంచాలతో గణేశుని నిమజ్జనం కనుల పండుగగా సాగింది. ఈ నిమజ్జన కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గత 23 సంవత్సరాల నుంచి కందులూరు యువజన విభాగం ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బొట్ల రామారావు, బొట్ల సుబ్బారావు, కామిటి బొప్పల భాను, బొట్ల మాల్యాద్రి, గోసు అయ్యప్ప, కొండలు, మద్దులూరి వంశీ, బొడ్డు వేణు, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, మోరబోయిన కోటయ్య, వేణు, ఆవుల వంశీ, గుమ్మడి సాయి, మద్దిపోయిన సంజీవ్తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలోని రాజప్పనాగల్ రోడ్డు 13వ, 14వ లైను కొండమిట్ట వద్ద నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలు గురువారంతో ఘనంగా ముగిశాయి. ఒంగోలు నగరంలోని రాజప్పనాగల్ రోడ్డు 13వ, 14వ లైను కొండమిట్ట వద్ద నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలు గురువారంతో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు వినాయక స్వామి వారి వద్ద ఉంచి పూజలు నిర్వహించిన 5 లడ్డులకు వేలంపాట నిర్వహించారు. అనంతరం స్వామివారిని మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, డప్పు ప్రదర్శనల నడుమ నిమజ్జనోత్సవానికి ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. కార్యక్రమంలో భాగంగా మహిళలు సంప్రదాయ దుస్తులను ధరించి కోలాట నృత్యాలను చేశారు. ఈ కార్యక్రమంలో గలగల శ్రీనివాసరావు, తుపాకుల సుబ్బారావు, గర్రె వెంకట్రావు, గర్రె శ్రీనివాసరావు, గలగల సురేష్ కుమార్, గలగల పవన్ కుమార్, అడపనాటి మలకయ్య, అడపనాటి సురేష్ బాబు, పసుపులేటి శ్రీను, పసుపులేటి శ్రీరామ్మూర్తి, గలగల వెంకటేశ్వర్లు, గలగల వేణుగోపాల్ వర్మ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రావాలి చెప్పండి. అగజానన పద్మార్కం గజానన జాయతే పురుషస్థాన్ మంగళాయతనం హరి లాభస్తేషాం. గంటా వెంకటరమణయ్య గారు 60,000 పెట్టి పాడారు ఫస్ట్ లడ్డు. రెండో లడ్డు గలగల శ్రీనివాసరావు గారు 30,000 రూపాయలకి పాడారు. మూడో లడ్డు సుజాత కోట సుబ్రహ్మణ్యం గారు 28,000కి పాడారు. నాలుగో లడ్డు గలగల బాలు గారు 30,000కి పాడారు. ఐదో లడ్డు అడపనాటి బాబు గారు 30,000కి పాడారు. మొత్తం లడ్లు 5 లడ్లు కలిపి 5 లడ్లు పాట జరిగిందండి. దిగ్విజయంగా 19 సంవత్సరాల నుంచి ఈ విగ్రహం దగ్గర కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కాన భక్తులెల్లరూ ఈ ఉత్సవంలో పాల్గొని ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా కమిటీ కుర్రోళ్ళు కానీ లేడీస్ కానీ చాలా ఈ 13 రోజులు బట్టి తీవ్ర స్థాయిలో కృషి చేసి ఈ బొమ్మని దిగ్విజయంగా నిమజ్జన కార్యక్రమానికి తరలిస్తున్నాము. నిమజ్జన కార్యక్రమంలో ప్రజలు విరివిగా పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇల్టాప్ గాన్లో వెయిట్ చేస్తున్న శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం వద్ద ఈరోజు 19వ సంవత్సరం
ఈ విగ్రహం పెట్టి. కానీ ఈ 19 సంవత్సరాలు కూడా దిగ్విజయంగా ఫస్ట్ రోజు ఎట్ట పెట్టామో, ఫస్ట్ సంవత్సరం ఎట్ట పెట్టామో ఇప్పుడు కూడా అట్టాగే ఇంకా ఎక్కువ, ఫస్ట్లో కన్నా ఇప్పుడు ఎక్కువగా నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే నవరాత్రులు కూడా అంతకన్నా ఫస్ట్లో కన్నా బాగా జరిగాయి, బాగా జరుగుతాయి కూడా ఇంకా. అలాగే మహిళలు ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే కోలాటం 30 మంది మా వాళ్ళే, మా ఇళ్ళ కాడ వాళ్ళే, మా వాళ్ళే మహిళలు కోలాటం ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఇదివరకు ప్రతిసారి ఏంటంటే పిల్లకాయలు వేసేవాళ్ళు, కుర్రలు వేసేవాళ్ళు. ఈ సంవత్సరం మా మహిళలు కోలాటం ఇక్కడి నుంచి మన కోటి సెంటర్ దాకా కోలాటంతో మా వాళ్ళే, మా మహిళలే అందరూ 30-40 మంది మొత్తం వాళ్ళే డాన్స్ ప్రోగ్రాం కానీ కోలాటం కానీ వాళ్ళే వేస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే దీని కమిటీ నెంబర్లో ఫస్ట్ నుంచి కూడా ఏమన్నా అరమరకలు ఉన్నా ఇబ్బంది ఏమైనా లేకుండా లాస్ట్న ఏమి అరమరకలు లేకుండా చేస్తూనే ఉన్నాము. అందువల్ల కమిటీ సభ్యులకు కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి, అలాగే మహిళలకు కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డే న్యూస్ ఒంగోల్.